హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకెళ్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీస్ లైనప్‌లో ఒక దగ్గర దగ్గర 3, 4 మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 'వార్ 2' మూవీ మనకు ఆగస్ట్‌లో వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. హృతిక్ రోషన్‌తో చేసిన 'వార్ 2' మూవీ. ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశాడు. ఇది ఆగస్ట్‌లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనకు ప్రశాంత్ నీల్‌తో తీస్తున్న మూవీ 'డ్రాగన్' అని అనుకుంటున్నారు టైటిల్. ఇంక టైటిల్ ఫిక్స్ కాలేదు. బట్ ఈ మూవీని ఆల్రెడీ మనకు ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ఇయర్‌లో రిలీజ్ అవుతుందని చెప్పేసాడు. అండ్ నెక్స్ట్ 2027లో వచ్చేసి 'నెల్సన్ తోమ్' ఇంకో మూవీ ఉంటుందని తెలుస్తుంది. తర్వాత ఇంక 2 డేస్ క్రితమే మనకు 'త్రివిక్రమ్‌తో' మూవీ, అల్లు అర్జున్‌తో ఉన్న మూవీ అది క్యాన్సిల్ అయ్యి అది ఎన్టీఆర్‌కి వచ్చిందని, ఆ మూవీ కూడా మనకు 2028లో ఉంటుందని ఇప్పటి నుంచే న్యూస్ వినిపిస్తుంది. సో ఇన్ని మూవీస్ చేస్తున్న ఎన్టీఆర్ ఆల్రెడీ 'దేవరా'తో ఒక పాన్ ఇండియా మూవీ తీశాడు. 'ట్రిపుల్ ఆర్' తర్వాత సింగిల్ హీరోగా మన 'దేవరా' మూవీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ దగ్గర దగ్గర 500 కోట్ల పైగా కలెక్షన్ రాబట్టింది టోటల్ పాన్ ఇండియా లెవెల్‌లో. అయితే ఈ సినిమా ఎండింగ్‌లోనే మనకు 'దేవరా 2' అని ఒక హింట్ కూడా ఇచ్చాడు. సో 'దేవరా 2' మూవీ ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీస్ ఈ లైనప్‌లో ఉన్న మూవీస్ సందర్భంగా మనకు 'దేవరా 2' ఇప్పట్లో లేనట్టేనా అని ఒక చిన్న కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది ఇండస్ట్రీ వర్గాల్లో. బట్ 'దేవరా 2' ఉంటుందని మన కొరటాల శివ గాని, ఎన్టీఆర్ గాని ఎప్పుడో చెప్పేశారు. బట్ ఇన్ని లైనప్‌లో ఉన్న మూవీస్ ఉన్నాయి కాబట్టి మరి ఎన్టీఆర్ 'దేవరా 2' ఎప్పుడొస్తుందా? అంటే ఈ 3 ఇయర్స్ నుంచి మనకు ఎన్టీఆర్ ఈ షెడ్యూల్‌లో గనుక ఎళ్ళినట్లయితే ఇప్పుడు 'వార్ 2' తర్వాత ప్రశాంత్ నీల్‌తోని ఒక మూవీ, అండ్ నెక్స్ట్ 'నెల్సన్‌తో' ఒక మూవీ ఉంటే ఆ మూవీ, తర్వాత 'త్రివిక్రమ్‌తోను ఆ మూవీ ఉన్నది కదా! 'కుమారస్వామి' జీవిత చరిత్ర తీస్తున్న మూవీ, మైథాలజికల్ టచ్ ఉన్న మూవీ. ఈ మూవీ తీసినట్లయితే ఈ 3 ఇయర్స్ కంటిన్యూ‌గా మనకి ఎన్టీఆర్ బిజీ అయిపోతాడు. ఈ బిజీ షెడ్యూల్‌లో మరి 'దేవరా 2' సినిమా ఎప్పుడొస్తుంది అని ఒక చిన్న కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. సో 'దేవరా 2' అయితే మనకు బానే అనిపించింది. సినిమా సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే పాన్ ఇండియా లెవెల్‌లో. ఈ 'దేవరా 2' మూవీ వస్తే బానే ఉంటుంది. ఇది ఇంకా 1000 క్రోర్స్ కొల్లగొట్టాలని కోరుకుందాం బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి ఆ 'దేవరా 2' మూవీలో మనకు లాస్ట్‌లో ఒక చిన్న హింట్ ఇచ్చాడేమని, దేవరాగా నటించిన ఎన్టీఆర్‌ని వాళ్ళ కొడుకే, అది కూడా ఎన్టీఆరే, అతనే చంపినట్టు ఒక చిన్న హింట్ ఇచ్చాడు మనకు ఆ సినిమాలో. మరి ఆ సినిమాని ఇంకా 'దేవరా 2' ఎలా చూపిస్తాడో తెలీదు. ఎలాంటి స్టోరీ ఉంటుందో తెలీదు. కానీ ఆ 'దేవరా 2' మూవీ మాత్రం చాలా అంచనాలు ఉన్నాయి మూవీపై. మరెప్పుడు తీస్తాడో కొరటాల శివ, షూటింగ్ షెడ్యూల్స్ ఎప్పుడుంటాయి ఇంకా తెలీదు గానీ, ఆ సినిమాపై చాలా అంచనాలున్నాయి 'దేవరా 2' సినిమాపై. మరెప్పుడొస్తుందో చూడాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ముచ్చట్లు ఛానల్. అలాగే కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ.